హనుమాన్ విజయోత్సవ జయంతి అని ఉత్తర భారతదేశంలో జరిపేటువంటి ఈ మహోత్సవంలో అనేక రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో హనుమాన్ జయంతి అనే ఒక కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీ ఉంది. మరి ఈరోజు విజయోత్సవం హనుమత్ జయంతి అంటున్నారు ఏంటండి? మరి వైశాఖ మాసంలో హనుమత్ జయంతి అంటారు, ఏంటి దానికి కారణం అంటే, అలాగే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. మనకి శాస్త్రాల్లో చెప్పనేటువంటి ప్రమాణాన్ని తీసుకుంటే వైశాఖ మాసంలో స్వామి హనుమ దశమి అనే తిథిలో పూర్వభాద్ర అనే నక్షత్రంలో మందవాసరే శనివారం రోజు పుట్టారు అని. మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో పంచాంగం ప్రమాణం తీసుకుంటే అమావాస్య మన్నాడు నెల మారుతుంది, అంటే మాసం మారుతుంది అన్నమాట. ఇప్పుడు ఈరోజు చైత్ర పౌర్ణమి. ఉత్తర భారతదేశంలో రేపు నుండి వైశాఖం ప్రారంభం అయిపోద్ది. మనకి అమావాస్య తర్వాత వైశాఖ మాసం వస్తుంది. అంటే దీనికి దానికి 15 రోజులు తేడా ఉంటుంది అన్నమాట. మరి అలా అయోధ్య, కాశీ ఇలాంటి మధుర అనే ప్రదేశాల్లో ఉత్తర భారతదేశం కాబట్టి అమావాస్య ముందు ఏ మాసం వస్తుంది, దానికి తెలుగు వాళ్ళకి ఉండే ఆ మాసం ఎలా మారుతుంది అంటే ఆ రోజుల్లో అధిక మాసం వచ్చి ఉండొచ్చు. అందుకని హనుమత్ జయంతికి దీనికి 40 రోజులు గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఈ రోజు నుంచి మళ్ళీ హనుమత్ జయంతికి 40 రోజులు తేడా వస్తుంది అన్నమాట. హనుమత్ జయంతి అయిపోయిన తర్వాత అంటే వైశాఖ మాసం అయిన తర్వాత అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనేటువంటి వస్తుంది అన్నమాట. అలా మొత్తం 3 సంవత్సరాల్లో ఒక నెల అధికంగా వస్తుంది అన్నమాట. దాన్నే అధిక మాసం అంటారు. మన ఉభయ రాష్ట్రాల్లో కానీ మన సనాతన హిందూ ధర్మంలో కానీ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. దానికే ఈ చైత్ర మాసంలో వచ్చే విజయోత్సవ హనుమత్ జయంతిని ఉత్తర భారతదేశంలో చేయడం ఆనవాయితీ అన్నమాట. ఈ రోజు నుంచి మళ్ళీ వైశాఖ మాసంలో 12వ తారీఖు వస్తుంది కాబట్టి 40 రోజులు గ్యాప్ వచ్చిందనమాట. అంటే ఆ రోజుల్లో అధిక మాసం రావడం వలన దానికి దీనికి ఇట్లా వచ్చింది అని మనకి శాస్త్ర ప్రమాణంగా, ఖగోళ శాస్త్రం ప్రకారంగా, గణిత శాస్త్ర ప్రకారంగా, ఈ పంచాంగ ప్రమాణంలో తీసుకుంటే తెలుగు వాళ్ళకి, హిందీ వాళ్ళకి అధిక మాసం సమయంలో 40 రోజులు లేదా 15 రోజులు ఆ యొక్క తేడా వచ్చింది.